హాయ్ అండి, మరొక వీడియోలోకి అందరికి స్వాగతం. మనమైతే వేయడం దక్షిణ కాళికా దేవిని దర్శించుకొని ఇక్కడికి లోబాయి చూద్దామంటే వచ్చాము. నేనైతే లోబాయి ఇక్కడ లోబాయి 10 సంవత్సరాల ముందు అయితే చూశాను. మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం రావడము. మీకు కూడా చూపించేస్తాను, రాండి చూద్దాం. ఇక్కడ కోనేరులో అయితే మనకు చేపలు అయితే భలే ఉంటాయి. బయట బొరుగులు అన్నీ దొరుకుతాయండి. బయట బొరుగులు తీసుకుని వచ్చి కోనేరులో వేసామంటే చేపలు మన దగ్గరికే వస్తాయి. పిల్లకాయలు ఉంటే వాళ్ళ దగ్గర వేయించినామంటే చేపలు చూసుకొని భలే ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ఒక మంచి పార్క్ అండి, భలే ఉంటుంది. ఇక్కడ అట్టా ఈవినింగ్ టైంలో ఇట్లా పార్క్స్ అవి వచ్చేసి ఇక్కడ మనకు చుట్టూ కనపడుతుంది కదా, కోనేరు చుట్టూ 2 రౌండ్లు వేసి అట్లా పోయి తిరుక్కొని పోయేసి అక్కడ పార్క్ ఉంటుంది. గార్డెన్ అంతా బాగుంటుంది. ఆ గార్డెన్లో అంతా పోయేసి పిల్లకాయలను తీసుకుని వచ్చినామంటే ఆ గార్డెన్లో బాగా ఆడుకుంటారు. ఓర్ నాయనో, ఏంది ఇట్టయిపోయింది ఇదా? ఓ ఇదైతే ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు రాలేదు. 10 సంవత్సరాల ముందు అయితే వచ్చాను. అప్పుడు పార్కు సూపర్గా అయితే ఉన్నింది. ఇదైతే ఇప్పుడు గడ్డి అంతా ఎండిపోయి అస్సలు ఏంది, గ్లాసులు ఏంది, ఏంది కవర్లు ఏంది, అస్సలు బాగలేదబ్బా. చా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చినాను. ఏం బాగలేదు. ఈడైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఈ ప్లేస్లో అయితే గడ్డి ఉన్నింది. కింద వేసి పెట్టినారు గడ్డి, సూపర్గా అయితే ఉన్నింది. దాని మీద కూర్చుంటే నేను బాగుంటుంది కదా, అంతా ఉంటుంది అనేసి పిల్లకాయలు తీసుకొచ్చాను. ఓకే, అంతా అయితే ఎండిపోయి అంతా వదిలేస్తున్నారు, దీన్ని మెయింటెనెన్స్ చేయలేదు. ఇదైతే కాళహస్తిలో ది బెస్ట్ పార్క్ ఇది, కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. అసలు మొత్తం చెడిపి ఉన్నది. ఊరికే అట్లా వచ్చి తిరుక్కొని అయితే ముట్టుకు వెళ్ళొచ్చు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే ముట్టుకు పెట్టుకోకూడదు. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు, అంతకుముందు ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళు అట్లా టూర్ టైప్ వస్తారు కదా, వచ్చి పిల్లకాయలను తీసుకుని వచ్చి ఎంజాయ్ చేసుకొని పోతారు అనుకునే వాళ్ళు చూడండి ఒకసారి. రాండి, ఊరికి అట్లా వచ్చి చూసుకొని పోండి. చెప్పొచ్చు మన పిల్లకాయలతో కూడా, ఒకప్పట్లో ఎట్టునింది, ఒకప్పట్లో అట్టునింది, మన పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి వాళ్ళకి చెప్పొచ్చు, బాగుంటుంది. అంటే ముందులాగైతే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్.